హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పెన్షన్లందరికీ అదిరిపోయే శుభవార్త చెప్పిన ఎస్బీఐ అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అసలు ఆ శుభవార్త ఏంది, ఏమిటి అన్న పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. పెన్షనర్స్కి ఎస్బీఐ గుడ్ న్యూస్ అందించింది. అత్యవసర సమయాల్లో ఇక టెన్షన్ ఉండదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి వారి కోసం ఒక ప్రత్యేక పథకం తీసుకుని వచ్చింది. ఒకవేళ మీరు వయోవృద్ధులై ఉండి పెన్షన్ తీసుకుంటూ ఉంటే, ఏదైనా లోన్ ఒకవేళ అత్యవసరం పడి ఒక లోను కొంత అమౌంట్ ఏదైనా ఒక పనికో కావాలని మీరు కనుక కోరుకుంటే ఈ పథకం నుంచి అయితే లోన్ తీసుకోవచ్చు. ఆ పథకం ఏందో ఇప్పుడు చెప్తా అండి. సో ఇందుకు కావాల్సింది ఏంటంటే, మీకు ఎస్బీఐలో ఖాతా ఉండటమే, మీరు పెన్షన్దారులు అయి ఉండటమే. సో ఇది ఇంకెందుకు ఆలస్యం, ఆ పథకం గురించి తెలుసుకుందామండి. సో సాధారణంగా బ్యాంకు నుంచి రుణం పొందాలంటే 1,00,000 రూల్స్ ఉంటాయి. మనకు తెలిసిందే. ఇక సాధారణ వ్యక్తుల వయసు, అతని ఆదాయ పరిమితి, అలాగే సిబిల్ స్కోర్ అని అలా 1,00,000 అయితే అంశాలు ఉంటాయి. సో వాటన్నిటిని పరిశీలించాకే బ్యాంకర్స్ లోన్కు అనుమతిస్తూ ఉంటారు. సో అందుకే ఏదైనా ఉద్యోగం లేదా వృత్తి నుంచి రిటైర్ అయిన వారికి రుణాలు మంజూరు చేయాలంటే బ్యాంకర్లు కొద్దిగా ఆలోచిస్తారండి. సో అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొని వచ్చింది. ఒకవేళ మీరు వయోవృద్ధులై ఉండి పెన్షన్ తీసుకుంటూ, ఒకవేళ మీకు ఇంకా అదనంగా డబ్బులు కావాలి, లోన్ కావాలి అని అంటే, సో మీరు పెన్షన్ లోన్ అంటే ఎస్బీఐ పెన్షన్స్ కోసం అయితే ప్రత్యేక లోన్ పెట్టిందండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పెన్షన్ లోన్ స్కీమ్ అనే పథకం అండి ఇది. సో దీన్ని పెన్షనర్స్కు భరోసా కల్పిస్తూ ఎస్బీఐ అయితే తీసుకొని వచ్చింది. అలాగే ఈ పథకం కింద పెన్షన్ హోల్డర్లు కష్ట సమయాల్లో బ్యాంకు నుంచి అయితే, అంటే వారికి అత్యవసర సమయాల్లో డబ్బులు తీసుకునే దానికి వెసులుబాటు అయితే కల్పించిందండి. సో అయితే రుణం ఎంత ఇస్తారు అంటే, లిమిట్ ఎంత, మ్యాక్సిమం లిమిట్ ఎంత అనేది ఆ యొక్క పెన్షన్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. అలాగే ఈ ఫ్యూచర్స్ కనుక చూసుకున్నట్లు, అంటే ఫ్యూచర్స్ అంటే దానికి మనము ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా కట్టుబడి ఉండాలి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుకోండి. ఇక రుణ లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వారికి ఈ ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుందండి. అది కొంచెం తక్కువ ఉంటుంది. నార్మల్గా ఉండే వారికంటే ప్రాసెసింగ్ ఫీజులో అయితే కొంచెం తక్కువ ఉంటుంది. ఇక లోన్ కూడా త్వరగా మంజూరు చేయడానికి అయితే అవకాశం ఉందని చెప్తున్నారు. సో సాధారణంగా పట్టే సమయం కంటే కొంచెం త్వరగానే. ఇక వడ్డీ రేట్లు కూడా సాధారణ వడ్డీ రేట్ల కంటే తక్కువ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఈ 3 ప్లస్ పాయింట్లు అయితే అనుకోవచ్చు. అలాగే హిడెన్ ఛార్జెస్ కూడా లేవండి. సో ఎటువంటి రుసుము కానీ, అంటే ఆ తర్వాత వేరే ఛార్జెస్ అని అలాంటివి ఏమి ఉండవు. ఆన్ ద స్పాట్ వాళ్ళు ఏవి చెప్తే అంతవరకే. సో హిడెన్ ఛార్జెస్ కూడా ఉండవని అని చెప్తున్నారు. ఇక పెన్షన్ రుణం కోసం షరతులు అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. సో పెన్షన్కు ఇచ్చే ఈ రుణం అనేది వ్యక్తిగత రుణం లాంటిదండి. అంటే పర్సనల్ లోన్ కిందికే వస్తుంది. ఈ ఏదైతే పెన్షన్ లోన్ స్కీమ్ అనేది పర్సనల్ లోన్ స్కీమ్ దగ్గరగా వస్తుంది అని అయితే అంటున్నారు. సో కాబట్టి ముఖ్యంగా ఎస్బీఐ దగ్గరే ఉండాలండి. మీ పెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ పెన్షన్ అనేది ఎస్బీఐ బ్యాంకు అకౌంట్లోనే జమ అవుతూ ఉండాలి. అదొక కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్లో. అలాగే ఎస్బీఐ నుంచి పెన్షన్ కోసం అయితే దరఖాస్తు చేయడానికి పెన్షనర్స్ వయసు 76 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. సో ఇది రెండో కండిషన్ అండి. మీ గరిష్ట వయసు అనేది 76 సంవత్సరాలకి తక్కువ ఉండాలి, లోపు ఉండాలి. పెన్షనర్ రుణం సమయంలో ట్రెజరీ ఇచ్చిన వారి ఆదేశాన్ని సవరించబోమని అయితే ఇవ్వాలి. అంటే ట్రెజరీకి సంబంధించి ఎస్బీఐ అకౌంటే ఉంటుంది. సో మధ్యలో మార్చమని చెప్పేసి ఒక లిఖితపూర్వమైన అదైతే మీరు రాసి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని అయితే జారీ చేయాలి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి లేదా తగిన మూడవ పక్షం ద్వారా హామీతో సహా పథకాన్ని అన్ని ఇతర నిబంధనలు వర్తిస్తాయి. సో ఈ విధంగా రుణం తిరిగి చెల్లించే వ్యవధి వచ్చేసి 72 నెలలు లేదా 78 సంవత్సరాల నిండే లోపు, ఏది మీకు కంఫర్ట్ ఉంటే అది ఎంచుకోవచ్చండి. 72 నెలలు గరిష్ట పరిమితి, 78 సంవత్సరాలు గరిష్ట ఏజ్.
సో ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఒకవేళ మీరు పెన్షనర్ అయ్యి ఉండి మీకు అత్యవసరంగా కొంత అమౌంట్ అనేది అవసరం ఉంటే మీ పెన్షన్ని డిపెండ్ చేసుకొని వాళ్ళైతే పర్సనల్ లోన్ ఇస్తారండి. దీన్ని పెన్షన్ లోన్ స్కీమ్ అంటున్నారు. సో ఆ డబ్బుకు గాను తక్కువ వడ్డీ తీసుకోవడము, అలాగే తక్కువ ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడము, తక్కువ సమయంలోనే మీకు పెన్షన్ మంజూరు చేయడం లాంటివి ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తారు. అలాగే ఎటువంటి హెడ్డింగ్ ఛార్జెస్ ఉండవని కూడా చెప్తున్నారు. సో మీకు గనక అవసరం ఉంటే ఈ పథకాన్ని మీ ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళి ఒకసారి అయితే వివరంగా కనుక్కొని మీకు ఎంత పెన్షన్ వస్తుంది, ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది, సో దీనికి సంబంధించి సపరేట్ సిబిల్ స్కోర్ అవన్నీ ఏం అవసరం లేదండి. సో వస్తున్న పెన్షన్ మీదనే డిపెండ్ అయ్యి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మీకు అవసరమైతే వాడుకోండి. ఇది అండి వీడియోలో. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.